వెల్కమ్ స్టూడెంట్స్. ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ సమ్ చదువుతున్నాను చూడండి. వితౌట్ పర్ఫెక్ట్ డివిజన్ స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్ ఆర్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్. ఓకేనా, చూడండి ఈ సమ్లోని డివిజన్ చేసి అది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పమన్నాడు. కానీ ఈ సమ్లో ఏమంటున్నాడంటే వితౌట్ యూజింగ్ డివిజన్, అంటే డివిజన్ అసలు యూజ్ చేయొద్దు అంటున్నాడు. ఇవి టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఆల్రెడీ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ వీడియో చేశాను, దాని కార్డ్స్ లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొల్యూషన్ రాసుకుంటున్నాను. గివెన్ 13/3125 3125. ఇప్పుడు చూడండి, డినామినేటర్ 2n ఇంటూ 5m ఫామ్ లో ఉందంటే అది ఏమవుతుంది, టెర్మినేటింగ్ ఫామ్ అవుతుందని మనం నేర్చుకున్నాం. సో ఇది 2m ఇంటూ 5m ఫామ్ లో వస్తుందో లేదో చూద్దాం. దీనికన్నా ముందు నేను డినామినేటర్ ఉన్న దాన్ని నేను ఏం చేస్తానంటే ఎల్సిఎం ఫైండ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి 3125 ఎల్సిఎం కడుతున్నాను. 5 టేబుల్ 6 2 5 625. నెక్స్ట్ అగైన్ 5 టేబుల్ తీసుకుంటున్నాను. 1 అగైన్ 2 5 125. దెన్ అగైన్ మళ్ళీ 5 టేబుల్ తీసుకుంటున్నాను. 2 5 25 5. ఓకేనా, చూడండి నేను 3125 ని ఏ విధంగా రాస్తానంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇన్ 5s 5 5s. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 5/5 అని రాయొచ్చు. ఓకేనా, అంటే 5 ని 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, చూడండి 13/3125 ఈజ్ ఈక్వల్ టు 13/5/5. చూడండి ఇది 2m ఇంటూ 5n ఫామ్ లో ఉంది, అవునా కదా? చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ డినామినేటర్ ఈజ్ 2m ఇంటూ 5n ఫామ్. సో ఇది టెర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా సార్, 5m అంటే 5 ఉంది, 2 లేదు. ఎలాగా అంటే చూడండి ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ 2/0, 2 ఏమి లేవు కదా. సో 2/0. ఓకేనా, 2/0 అంటే ఏంటి చూడండి 13/5/5. ఓకేనా, 2/0 అంటే ఏంటి 1 అని. ఓకేనా, అక్కడ 2 లేదంటే ఏంటి 2/0 ఉన్నట్టు. చూడండి 5/5 ని ఇంటూ 1 చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా, 13/5/5. ఓకేనా, ఈ పాయింట్ అర్థమవుతే మీకు ఈజీగా ఉంటుంది. దేర్ఫోర్ 13/3125 ఈజ్ టెర్మినేటింగ్ అని రాయండి. ఓకేనా, నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ సమ్ చూద్దాం. గివెన్ రాసుకుంటున్నాం ఫస్ట్ 11/12. ఓకేనా, 11/12 కన్నా డినామినేటర్ నేను 12 తీసుకుంటున్నాను. 12 కి ఎల్సిఎం ఫైండ్ చేస్తాను. 12 చూడండి 2 టేబుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 6 12. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటున్నాను. 2 6 2 3 6. ఓకేనా, చూడండి 12 ని ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకేనా, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. ఓకేనా, బట్ మన కండిషన్ ఏంటి, 2n ఇంటూ 5n అని ఫామ్ లో ఉండాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది 2n 5 ఉందన్నా లేదు, ఎక్స్ట్రాగా 3 ఉంది. సో ఇది నాన్ టెర్మినేటింగ్ అనమాట. 11/12 ఈజ్ ఈక్వల్ టు చూడండి 11/2 స్క్వేర్ ఇంటూ 3 అని రాదు. ఓకేనా, సిన్స్ హియర్ డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ 2n ఇంటూ 5m. ఓకేనా, ఇది బ్రాకెట్ లో పెట్టండి. Therefore 11/12 is non terminating అని రాయండి. ఓకేనా, నాన్ టెర్మినేటింగ్. ఓకేనా, నెక్స్ట్ సమ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ సమ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ సొల్యూషన్ రాసుకుంటున్నాం. గివెన్ నెంబర్ ఏంటి, గివెన్ 64/455. ఓకేనా, నేనేం చేస్తానంటే 455 కి ఎల్సిఎం ఫైండ్ చేస్తాను. ఓకేనా, 5 టేబుల్లోని 5 ఎన్ టైమ్స్ 91 టైమ్స్. అగైన్ చూడండి 91 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి నేను 7 టేబుల్కి వెళ్తాను. ఓకేనా, 7 13s 91. ఓకేనా, చూడండి 13 1 టైమ్స్. ఓకేనా, చూడండి 455 ని ఏ విధంగా రాయొచ్చు, 5 ఇంటూ 7 ఇంటూ 13. ఓకేనా, బట్ ఇది ఏం ఫామ్ లో లేదు, 2n ఇంటూ 5n ఫామ్ లో లేదు. సో కింద ఏం రాస్తుంటే 64/455 ఈజ్ ఈక్వల్ టు 64/5 ఇంటూ 7 ఇంటూ 13. ఓకేనా, హియర్
డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n అని రాస్తాను చూడండి. నాట్ ఇన్ ది ఫార్మ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n. ఓకేనా చూడండి. therefore 64/455 is నాన్ టెర్మినేటింగ్ అని రాయండి. ఓకేనా నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి. సొల్యూషన్ రాసుకుంటున్నాను. సొల్యూషన్ గివెన్ ఏంటి 15/1600. ఓకేనా చూడండి 1600కి ఎల్సిఎం ఫైండ్ చేస్తాను నేను. చూడండి 2 టేబుల్ 800 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 400 టైమ్స్. ఓకేనా అగైన్ మళ్ళీ 2 టేబుల్ 200 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 100 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 50 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 25 టైమ్స్, 5. ఓకేనా చూడండి అంటే 15/1600ని ఏ విధంగా రాయొచ్చు, దీనికన్నా పైన ఒక స్టెప్ రాద్దాం చూడండి. 1600 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 2 3 4 5 6 చూడండి 1 2 3 1 2 3 2 2 6 2 ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు 2 పవర్ 6 ఇంటూ 5 స్క్వేర్ కింద రాయొచ్చు. ఓకేనా therefore 15/1600 ఈజ్ ఈక్వల్ టు 15/2 పవర్ 6 ఇంటూ 5 స్క్వేర్. హియర్ denominator is in the form 2 power m into 5 power n. ఓకేనా therefore 15/1600 is terminating అని. ఓకేనా రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.